కాదంటే పరమాత్మ మన కోసం కొంత జ్ఞానాన్ని భూమి మీదకి అందించిండు. ఆ కొంత జ్ఞానమే అద్భుతమైన గ్రంథమే భగవద్గీత. గట్టి కొట్టాల, చప్ప కాదు, చెప్పలేమైంది. ఈరోజు గీతా మాతాకి, గీతా మాతాకి. ఎందుకంటే ఎందరో మహానుభావులకి జీవితం ఎలా జీవించాలో నేర్పిన ఏకైక గ్రంథం భగవద్గీత. అందుకని ఈ మహానుభావుడు కూడా గీత చదివిన తర్వాతనే బోధామృతం బుక్ రాసిండు. చాలా బుక్స్ రాసిండు. అంటే చెప్తూ ఉంటే వేరే వాళ్ళు ప్రతి ఒక్క సద్గురువులందరూ ఎవరిని సద్గురువులు అంటారు అంటే ఆత్మ గురించి బోధన ఎవరైతే చేస్తారో, ఆత్మ గురించి తెలుసుకోండి, ధ్యానం చెయ్యండి, ఆత్మ పరమాత్మ వేరు కాదు, జీవుడు దేవుడు వేరు కాదని ఏ మనిషి అయితే చెప్తాడో అతనే సద్గురువు. అందులో ఒకరు పులాజీ బాబా, ఇంకొకరు పత్రిజీ, శబరిమాత. వీళ్ళందరూ దేని గురించి చెప్పిళ్ళు? పూజలు తక్కువ, ఆత్మ గురించి, ధ్యానం గురించి, పరమాత్మ గురించి. పూజలు వద్దని కాదండి, పూజే ధ్యానము. అక్కడి నుంచి ఇక్కడికి రావడం కోసం. అందుకనే ఉత్తర గీతలో పూజ కోటి సమం స్తోత్రం అన్నారు. భగవద్గీత తర్వాత వచ్చిన గీత పేరు. ఈ గీత గురించి అయితే సోయే లేదు మనకు. అసలు ఉన్నదా లేదా, అసలు వచ్చింది అన్నది నేను చెప్పేంత వరకు తెలియదు. మాకు కూడా మన గురువు చెప్పేంత వరకు తెలియదు, పత్రిజీ చెప్పేంత వరకు. చూడండి, అంటే ఎంత జీరో స్టేజ్లో ఉన్నాం మనం. ఒక్క భగవద్గీత కాదు, మనకు 108 గీతలు ఉన్నాయి. అందులో చాలా చాలా గొప్పది. ఎందుకు గొప్పది భగవద్గీత అంటే, భగవద్గీత మనల్ని ప్రతి అక్షరంలో జీవం ఉంది, ప్రాణం ఉంది. భగవద్గీతలోని ప్రతి అక్షరంలో ప్రాణం ఉంది. మన జీవితానికి జీవం పోసే జ్ఞానం ఉంది. కాబట్టి ఏ తప్పులు చేయకుండా, ఎవరిని నిందించకుండా, ఏ పాపపు కర్మ అంటకుండా ఎలా ఉండాలో నేర్పే, అమ్మ కంటే నాన్న కంటే అందరికంటే ఉత్తమమైన జ్ఞానాన్ని అందులో భగవానుడు మన కోసం ఇచ్చాడు. కాబట్టి అందుకనే అది అంత పవిత్రమైంది. అంటే జనన మరణ చక్రం నుంచి విడుదల చేసే ఏకైక గ్రంథం ఏదన్నా ఉంది అంటే భగవద్గీత. అందుకని అది గొప్పది. అందుకని ఈరోజు ఏ గ్రంథానికి పుట్టినరోజు లేదండి. కోకొల్లలు ఉన్నాయి మన దగ్గర గ్రంథాలు. నలంద తక్షశిల యూనివర్సిటీలో కొన్ని లక్షల వేల గ్రంథాలు మన యోగులు, మునులు, ఋషులు వారి యొక్క జ్ఞానాన్ని రాసి మనకి యూనివర్సిటీని పెట్టిండ్రు. అన్ని కోట్ల లక్షల గ్రంథాలున్న మనకి అన్ని లక్షలలో ఒక్క గీతకి మాత్రమే ఈరోజు పుట్టినరోజు ఎందుకు చేస్తున్నామంటే, సాక్షాత్తు భగవంతుడి ఇచ్చినది కాబట్టి, జ్ఞానం భగవంతుని నోటి నుంచి వచ్చింది కాబట్టి. మిగతా గీతాలు అలా కాదండి. మిగతా గీతాలు ఎలా అంటే ఋషులు, మునులు లేకుంటే యోగులు వీళ్ళందరూ ఇచ్చినాయి. కానీ ఇది మాత్రం కలియుగంలో కష్టాలు ఎక్కువ ఉండి, రోగాలు ఎక్కువ ఉండి, వీటన్నింటినీ అనుభవిస్తూ సహనంతో ఎవరైతే జ్ఞానం వైపు రావాలో, ఏ జ్ఞానం వైపు రావాలో చక్కగా వివరించి జననం మరణం అనే చక్రం, కాలచక్రం నుంచి విడుదలయ్యే ఏకైక జ్ఞానం మనకి భగవద్గీతలో ఉంది. కాబట్టి మరి అది ఈరోజు ఏంటంటే, అర్జునుడికి కృష్ణ భగవానుడు మన హితబోధ చేసి, అంటే జ్ఞానబోధ చేసిన 10 రోజుల తర్వాత 11వ రోజు, 10 రోజులు అయిన తర్వాత, అంటే వీళ్ళందరూ చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉన్నారని ఏడుస్తుంటే హితబోధ చేసుడు అయిపోయిన తర్వాత
11వ రోజు సంజయుడు ధృతరాష్ట్రునికి, దుర్యోధనుని తండ్రి అంటే పాండవులకి పెద్ద తండ్రి, అతనికి సంజయుడు వివరించి విపులంగా చెప్పిన రోజే గీతా జయంతి. కృష్ణ భగవానుడు చెప్పినప్పుడు సంజయుడు విన్నాడు, కానీ అప్పుడు చెప్పలేదు. మనకి ఈ రోజు ఏం రోజు అంటే సంజయుడు అతనికి చెప్పిన రోజు ఈరోజు చెప్పాడు. విపులంగా, వివరంగా, అద్భుతంగా ఆ గుడ్డిగా ఉన్న ధృతరాష్ట్రునికి హితబోధ చేయడం జరిగింది. ఆ రోజు ఈ రోజు అన్నట్టు. గీతా జయంతి అంటే కృష్ణుడు చెప్పినప్పుడా, ఎవరు చెప్పినప్పుడు, ఏంది కథలు, ఇవన్నీ బుర్రలు గోకునే అవసరం లేకుండా క్లారిటీ ఇస్తుంది. అందుకనే సంజయుడు ఎవరండి? ఎవరు? ఆయనకి అంతగా గొప్పగా 3వ కన్నుని ప్రసాదించిండు వ్యాసుడు. ఆయన శూద్రుడు, కానీ అక్కడ తేడా లేదు. అక్కడ శూద్రుడా, క్షత్రియుడా, బ్రాహ్మణుడా, వైశ్యుడా అన్న తేడా లేకుండా అతనికి 3వ కన్ను ఇవ్వడానికి కారణం అతని గుణం. అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటి? మన దగ్గర ఉండాల్సింది గుణంతోనే ఆయనకి తాడే వచ్చింది. గుణంతోనే గరుడకి మహావిష్ణువు పాదాల దగ్గర స్థానం దొరికింది. కాబట్టి అన్నింటికంటే మనకి విషయం తెలదా అంటే తెలుసు. మనం ఏం చెప్తాం పెళ్లి చూపులకు పోయినప్పుడు? ముఖం కంటే ముఖ్యం గుణం అంటాం. గుణం చూడలేం కదా, మనతో పాటు నెల రోజులు 100 సంవత్సరాలు ఉంటే కానీ వారి గుణం ఏంటో తెలియదు. కాబట్టి ముఖం చూస్తాం, పెళ్లి చేసుకుంటాం, తర్వాత తెలుస్తుంది గుణం. అందుకనే ప్రతి ఒక్కరికి గుణం. మరి గుణం ఎలా తయారవుతుందో తెలుసుకుందామా? ఇప్పుడు మనం అందరం ఆహారం తీసుకుంటున్నాం, తింటున్నామా? తిన్నప్పుడు మన ఆహారం జీర్ణం అయిన తర్వాత, మంచిగా వినండి, ఆహారం అరుగుతుంది కదా, జీర్ణం అయిన తర్వాత, జీర్ణం ఎవరు చేస్తున్నారు? మరి మన లోపల ఏముంది? జఠరాగ్ని, జీర్ణాశయం ఉంది మన లోపల. జీర్ణాశయము నీ ఆజ్ఞ లేకుండానే అది నీకు పనిచేసి పెడుతుంది. అంటే పరమాత్మ ఆజ్ఞ మేరకి నువ్వు ఎంత చెప్పేసినా కూడా అది కష్టపడి అరిగించి పెడుతుంది నీకు. దానికి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. మనలోని ప్రతి అవయవముకి ప్రతిరోజు మనం కృతజ్ఞత చెప్పితే కొంచెమన్నా అవి ఆరోగ్యంగా ఉంటాయి అని చెప్పిండు. ఏ రోజు కూడా మన శరీరంలో ఉన్న అవయవాలను పట్టించుకోము, ఫస్ట్ శ్వాసనే పట్టించుకోము. ఊపిరి ఉంటే మనం ఉంటామని అందరికీ తెలుసు, కానీ ఆ ఊపిరి జోలికైతే పోము. ఈరోజు ఆ మనం అన్నం వేసిన తర్వాత, జీర్ణమైన తర్వాత 3 భాగాలుగా విడబడుతుంది జీర్ణమైన ఆహారం. ఒకటి మలంగా తయారవుతుంది, అంటే మల విసర్జన, అంటే మనం మార్నింగ్ చేసేది. మనలో ఆహారంలో తీసుకున్న మంచిదేమో ఖండాలుగా, అంటే మన శరీరానికి మాంసంగా మారుతుంది. తిన్న ఆహారం ఒకటి మలంగా మారితే, రెండవది మలంగా కండగా మారుతుంది, అంటే మన శరీరానికి మాంసంగా మారుతుంది. మూడవది గుణంగా మారుతుంది. అందుకని ఈ మహానుభావులందరూ మనకేం నేర్పించిండ్రు? ఏ ఆహారం తింటే ఆ గుణం వస్తుంది. అందుకే మనం తినాల్సిన ఆహారం పేరేంటిది? సాత్విక శాకాహారం. ఉత్త శాకాహారం, ఉత్త సాత్విక కాదు. చెప్పండి, సాత్విక. మానవుని ఆహారం, మానవుని ఆహారం సాత్విక శాకాహారం. ఈ సాత్విక అంటే ఏంటిది మరి? శాకాహారం అంటే కూరగాయల భోజనం, ఓకే. సాత్విక అంటే ఏంటిది? ఎల్లిగడ్డ, వెరీ గుడ్. ఇంకా చూడాలా? చెప్పేసింది ఆన్సర్, చెప్పేయాలా? ఎన్ని క్లాసులు విన్నా మన బుర్రలో ఉండదు.
సాత్విక అంటే అమ్మ ఘాటైనవి తగ్గించాలి. ఒకటి ఎల్లిగడ్డ, మళ్ళీ ఘాటైనవి లవంగాలు, దాల్చిన చెక్క, ఇలా ఘాటైనవి, కారము తక్కువ, ఉప్పు తక్కువ. మళ్ళీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ భోజనం. ఇక పొద్దున్నే సందనంతా అండుకుందాం, రేపటిదాకా జిందాబాద్. దీని పేరు సహనం కాదండి, ఓర్పు కాదు. ఆ ఆహారం ఎలాంటిది తింటే అలాంటిది వస్తుందని చెప్పడం జరిగింది మనకి మహానుభావులు. అంతేందుకు భగవద్గీతలో వీళ్ళకంటే ముందు కృష్ణ భగవానుడే చెప్పిండు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. 6వ అధ్యాయంలో చక్కగా ఆహారం గురించి వివరించిండు మనకి. యుక్తాహార విహారస్య చూడండి, అంటే ఏం చేయమంటుండు, యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మీ అందరికీ దుఃఖం ఉంది కదా, ఆ దుఃఖం పోవాలంటే ఏమేమి చెయ్యాలని ఈ శ్లోకంలో చెప్పిండు. ఏమేం చేయమన్నాడు, సాత్విక శాకాహారం తినమన్నాడు. వింటున్నారా, ఉన్నారా మీరు అందరు ఇక్కడ? ఒరగకండి, ఒరిగితే నిద్రలో పోతారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి మన జీవితానికి. ఇది ఆషామాషికి క్లాస్ కాదు. ఈరోజు నా పినతల్లి, మా అమ్మ చెల్లెలి భర్త చనిపోయింది. రాత్రి 12 గంటలకి 1 గంటకి ఫోన్ వచ్చింది. కానీ ఈరోజు నేను ఈ ప్రోగ్రామ్కి టైం ఇచ్చిన, అమ్మ మనం రేపు పెట్టుకోవచ్చా, ఫోన్లు చేస్తే ఆగిపోతుందా ప్రోగ్రామ్ అంటే, కష్టం అమ్మ అన్నది. ఎందుకంటే నేను ఈరోజు మీకు నా దగ్గర చుట్టాలు 2 చనిపోయింది, ఒకటి బాబాయి, ఒకటి మామయ్య. నేను ఆటో ఎక్కినాక మామయ్య చనిపోయిండు, తలమడికి ఆటో ఎక్కినాక మహారాష్ట్రలో మామయ్య చనిపోయిండు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను అన్నింటికంటే, ఎందుకంటే నేను చనిపోయే స్థితికి పోయినా, చనిపోవాలి అనుకున్న నేను ఈ ధ్యానం ద్వారా, ఈ జ్ఞానం ద్వారా బ్రతికి బట్ట కట్టి పల్లెలకి వెళ్ళి జ్ఞానాన్ని బోధిస్తున్నా. అంటే నా బ్రతుకి కారణం భగవద్గీత. అలాంటి భగవద్గీత చెప్పే రోజు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లాన్ని పక్కకు పెడతా కానీ ఈ చెప్పడం మాత్రం ఆగదండి. అందుకనే ఈరోజు అవకాశం, మరి ఈ పరీక్ష ఎందుకు వచ్చిందంటే, ఒకరోజు అమరావతిలో ప్రోగ్రాం జరుగుతున్నది పెద్ద మొత్తంలో, కొన్ని వేల మంది వచ్చి కూర్చున్నారు ముందర. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నా గురుదేవుల తల్లి చనిపోయింది. చనిపోతే కూడా తల్లి దగ్గరికి వెళ్ళాక ధ్యానంలో కూర్చొని తల్లి సోల్తో మాట్లాడిండు ఆ మహానుభావుడు. తల్లి సోల్తో మాట్లాడి స్వర్గస్థులయ్యేంత వరకు ధ్యానంలో కూర్చొని అమరావతి జ్ఞాన యజ్ఞానికి ఇన్ని వేల మంది ఎలా డిస్టర్బ్ అవుతారని చెప్పి వెళ్ళకుండా ఉన్న చోటనే తల్లి సోల్ని కలిసి స్వర్గస్థులయ్యేంత వరకు. ఎందుకంటే జ్ఞాని ఒక మహాపురుషుణ్ణి కన్నది స్వర్గస్థులు కాదా, నరకం పోరు వాళ్ళు. అది గుర్తొచ్చింది నాకు రాత్రి 3 గంటలకి మా అన్నయ్య ఫోన్ చేసినప్పుడు. ఏం చేయాలని నేను అర్థం కాలే సడల్గా. అంటే మీరు ఎంత శ్రద్ధతో వినాలో చెప్పండి. ఈరోజు మళ్ళీ ఈరోజు గీతా జయంతి, ఈరోజు నేను ఉపవాసం ఉండే రోజు. నేను ప్రతి ఏకాదశికి అమ్మ మంచి నీళ్ళతోనే ఉంటాను. ఈ రోజైతే ముఖ్యమైన ఏకాదశి, మోక్షద ఏకాదశి. ఇంకా నేను అసలు వదిలిపెట్టనిది ఏకాదశి. కానీ ఈరోజు ప్రోగ్రాము అది అనుకోకుండా డిసైడ్ జరిగింది కాబట్టి ప్రతి ఏకాదశికి నా కడుపంతా ఖాళీగా ఉంటుంది. దానివల్ల మనకి వచ్చే రోగాలు రాకుండా ఉన్న రోగాలని పోగొట్టే ఏకైక ఉపవాసమే నిలారం. నీళ్ళతో మాత్రమే, మౌనము, ధ్యానము, నిలారం, ఈ 3 ప్రతి ఏకాదశికి 15 రోజులకు ఒకసారి చేస్తూనే ఉంటాను. ఈరోజు ఉపవాసము ఎన్ని ఉన్నాయి చూడండి, అన్ని పక్కకు పెట్టి ప్రోగ్రాంకి వచ్చింది. మీరు ఎందుకు నేను ఇంతగా చెప్తున్నానంటే, చిన్న సమస్య వస్తే ఆధ్యాత్మికాన్ని పక్కకు పెట్టకండి. ఆధ్యాత్మికం ఏం చేస్తుందంటే
ఆత్మజ్ఞానం ఏం చేస్తుందంటే చిన్న సమస్యని ఎలా తట్టుకోవాలో, ఎలా సాల్వ్ చేసుకోవాలో జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి చూడండి, ఎన్నున్నాయి ఈరోజు నా చుట్టూ సమస్యలు. ఆ 3 గంటల రాత్రి ధ్యానంలో కూర్చొని నేనేం చేయాలి, ఎటు వెళ్ళాలి అని ప్రశ్నించుకుంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పింది గుర్తొచ్చింది. నేనే రైట్, ఒక్క క్షణంలో రాంగ్ డిసిజన్ తీసుకోవద్దు కదా, రైట్ తీసుకోవాలి. మరి ఈరోజు ఇంతమందిని జ్ఞానాన్ని పంచే రోజు, ఎందుకంటే ఏ క్షణంలో నేను చనిపోతానో నాకు తెలియదు. చూడండి, పొద్దున ముఖం కడుగుతూ చక్కెర వచ్చి పడిపోయి మా మామయ్య చనిపోయిండు. ఆయన చనిపోతా అనుకున్నాడా? ఎంత గొప్ప సావచ్చింది ఆయనకి. నడుస్తూ చక్కెర వచ్చి, అంటే ఏ టైంలో ఏ క్షణంలో ఎవరు చనిపోతారు. నేను కూడా చూడడానికి బాగానే ఉన్నాయి, మేడం ఇప్పుడు ఎందుకు చచ్చిపోతారు మీరు అనుకోవచ్చు, చెప్పలేం. అందుకని ఈ జ్ఞానం చెప్పకుండా నేను చనిపోతే మళ్ళీ దీనికోసం నేను భూమి మీదకి రావాలి. ఎందుకంటే నేను మాట ఇచ్చిన, ఇయ్యకపోతే వేరే విషయం. ఇంత సూక్ష్మంగా ఉంటుందండి జ్ఞానం, నేను మాట ఇచ్చాను కాబట్టి. అందుకని మరి ఈరోజు నాకెంత క్రిటికల్గా ఉన్న పరిస్థితి చెప్తున్నానంటే, ఇక్కడ మీరందరూ ఎంత శ్రద్ధగా వినాలో, ఎంతో నేర్చుకొని మరి ఆ ముళ్ళని కట్టుకొని, గీతా జయంతి రోజు ఒక ముళ్ళని, జ్ఞాన ముళ్ళని మనం కట్టుకొని తీసుకొని ఆచరణ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అలా మనకి గీత యొక్క ప్రాముఖ్యత, అలా మనకి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త నిద్ర బోధావ అంటే మనకేం చెప్తున్నాడు? ఆహారం గురించి చెప్తున్నాడు, ఎంత తినాలి. సరే, తర్వాత ఏమైంది? గుణమైంది. ఆహారం ఒకటి మలము, ఒకటి మాంసము, రెండవది గుణము. మనము పొద్దున అందిన ఆహారం రాత్రికి ఎందుకు పనికిరాదంటే, తినడానికి కడుపు నింపుతుంది కానీ అందులో ప్రాణం లేదు. చల్లగా ఎప్పుడైతే ఒక భోజనం చల్లబడిపోతుందో పూర్తిగా టైట్ అయిపోతుంది. చూడండి, మీరు గమనించండి, వేడి భోజనం లూజ్గా ఉంటుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది. అదే భోజనాన్ని మీరు రాత్రికి గమనించండి, ఒక పెళ్ళగా, ఒక రాయిగా మారిపోతుంది ఆహారం. కర్రీస్లో నీరు గారుతూ ఉంటాయి. ఆ ఆహారం ఏం చేస్తుందంటే మనకు తమో గుణాన్ని ఇస్తుంది. తమో గుణం అంటే ఎప్పటికప్పుడు అన్నింటినీ వాయిదా వేసే గుణం. ఇది చెయ్యాలి, ఇప్పుడు ఇది చెయ్యాలంటే ఈరోజు చెయ్యాలి కాదు, ఇప్పుడే ఈ క్షణమే చెయ్యడమే శుద్ధ సత్వ గుణం. కానీ తమో గుణం ఏం చేస్తుందంటే రేప్ 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 రేపు వేసుకుందాం, తినడం, పడుకోవడం, బద్ధకం వస్తుంది. దానివల్ల ఏ రోజు నీకు మోక్షం వస్తుంది? అందుకని ఆహారం 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 అని గురువులందరూ మనకి ఏం చెప్తుండంటే, ఆహారం చాలా ముఖ్యం. ఒకవేళ నీకు వేడి భోజనం లేకపోతే ఒక పండో పలారమో తిని పడుకో తప్ప పొద్దునండిన చెత్తని పొద్దుకి తినడానికి పనికి రాదు. అది చెప్తున్నాడు. యుక్త ఆహారం. మరి ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఏది తినాలో చెప్పిండు. సాత్విక శాకాహారం తినాలి, ఘాటైనే కాకుండా ఉప్పు కారం చప్పగా ఎప్పటికప్పుడు ఫ్రెష్ తినాలి. ఎప్పుడు తినాలి? టైం అయిందని తినన్నా? ఎప్పుడు తినాలి? ఆకలి ఎలా ఉండాలని చెప్తున్నారు? నక నక నకలాడన్నట. కడుపులో అబ్బా ఆకలి విపరీతంగా పెరిగినప్పుడు తినమని చెప్పిండండి పత్రిజీ. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కువగా ఆకలి అవుతుందో అమ్మ అప్పుడు తింటాం కదా, ధ్యాస అంతా భోజనం మీద ఉంటుందట. లేకుంటే ఇంతంత ఆకలైనప్పుడు పల్లెంలో భోజనం, ఫోనో టీవో పరికి వాళ్ళ ముచ్చట్లో పెట్టుకుంటా తిన్నప్పుడు ఆహారం అంటే ఆది పరాశక్తి అమ్మవారు, అన్నపూర్ణ తల్లి, నానా రత్నకరి, కాశీపురాధీశ్వరి, భిక్షాందేహి, కృపావలంబనాకరి అమ్మవారు
ఆ అమ్మవారు శక్తి మనం పొందాలి ఆహారం ద్వారా అంటే అన్నం మీద ధ్యాసతో తినాలి అని చెప్తుండు మహానుభావులు. ఎందుకంటే ఆ శక్తి కొరకే కదా మనం తీసుకునేది. ఆహారం ఎందుకు తీసుకుంటాం? ఈ అన్నమయ కోశం నిలబడాలి. చెప్పాలి కదా, అన్నం తింటే బలమవుతుంది, కండ వస్తుంది. అన్నం తినలేమనుకో బుద్ధుడిలాగా మనము ఇలా అయిపోతాం. బుద్ధుడు ఆహారం లేకుండా యోగం చేసిండు. కానీ బక్క చిక్కి అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి వచ్చి, నువ్వు తెలుసుకోవాలనుకుంటే, చెప్పాలనుకుంటే నువ్వు ఉండాలి కదా ఫస్ట్, దానికోసం ఆహారం అవసరము. అందుకని ఆహారం ఎప్పుడు తినాలి? ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు తినాలి. 2 సార్లు ఎక్కువగా అవుతుందండి ఆకలి. అందుకే భగవద్గీత ఏం చెప్తుంది? ఒకసారి తింటే యోగి బట, 2సారి తింటే భోగి, 3సారి తింటే 4సారి తింటే కాటికి. మనకు ఆకలి కాదండి, చూస్తే వేయాలనిపిస్తుంది. అది ఎంత చండాలమో. అందుకని ఆహారం కూడా ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలో చెప్పిండండి ఈ శ్లోకంలో. నేను చెప్పట్లేదు ఇక్కడ. నా అదృష్టం ఏంటంటే నాకు భగవద్గీత అంతరంగంగా అర్థమై నీకు వివరించగలుగుతున్నాను. అంటే మరి పరమాత్మ ఈ ఆహారం గురించి కూడా చెప్తున్నాడంటే ఎంత అమ్మ మనకు ఎట్లా చెప్తుందో, ఇంకా అమ్మ నాకు పుచ్చుకుంటా మన కడుపు టచ్ అయ్యేటట్టు పెడుతుంది. కానీ పరమాత్మ అలా వద్దంటున్నాడు. మరి ఎంత తినమన్నాడు, ఎప్పుడు తినమన్నాడో, ఏం తినమన్నాడో అర్థమైంది. ఏం తినమన్నాడు? సాత్విక శాకాహారం. ఎప్పుడు తినమన్నాడు? ఆకలి పెరిగినప్పుడు తినమన్నాడు. ఎంత తినమన్నాడు? ఎంత తినమన్నాడు? అబ్బా పప్పు, చారు, వంకాయ, పాపడం, కారం మంచిగా ఉంది అన్నావు అనుకో, 2 బుక్కలు ఎక్క తినద్దు. 2 బుక్కలు ఇంకా పడుతుంది కడుపులో అన్నప్పుడు ఆపేయాలి అంటున్నాడు. అంటే మన పెద్దలు చెప్పలేరా అండి ఈ విషయం? 2 బుక్కలు తక్కువ తింటే ఏమవుతుందంటే ఆ ఆహారము జీర్ణం తిరగడానికి, ఇప్పుడు మీరు చెక్కికి వెళ్ళినప్పుడు దాని నిండా వస్తారా, కొంచెం గ్యాప్ ఉంచుతారా? అది తిరగాలి కదా, మనకు పిండి కావాలి కదా. సేమ్ ఎగ్జాంపుల్, ఇక్కడ కొంచెం తక్కువ వేస్తే ఏమవుతుందంటే అది తొందరగా డైజెషన్ అయ్యి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మన జీర్ణం కోసం ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉంటుంది. ఇంత స్టోరీ ఉంది దానికి. ఇది ఆహారం. ఆహార విహారస్య, తర్వాత యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య. యుక్త చేష్టం అంటే నీ చేష్టలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నీ దేని కొరకు చెప్తున్నాడు? ప్రతి మనిషికి దుఃఖం ఉంది. ఈ దుఃఖము పోవాలంటే ఏమేమి చేయాలో చెప్తున్నాడు. ఫస్ట్ ఆహారం గురించి చెప్పిండు. రెండోది ఏం చెప్తున్నాడు? ఆహారంలో 3 స్టెప్పులు చెప్పిండు. మరి ఇక్కడ నీ ప్రవర్తన ఎలా ఉంది? పక్కోళ్ళతోని, ఎదిరింటోళ్ళతోని, ఇంట్లోళ్ళతోని, సమాజంతోని నీ ప్రవర్తన, నీతో నువ్వు ఎట్లున్నావు, అది చాలా ముఖ్యమండి. నీతో నువ్వు ఉన్నావా? అసలు నీతో నువ్వు ఉండవు, నువ్వు వాళ్ళతో ఉంటావు. పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదిరింట్లో ఏం జరుగుతుంది, ఇదే లొల్లి. మనతో మనం ఉండడమే ధ్యానం. ధ్యానం చేయాల్సిన అవసరం లేదండి, కళ్ళు మూసుకొని చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మన ధ్యాస అంతా ఎప్పుడు వేరేళ్ళ ఇళ్ళల్లో వేరేళ్ళ మీద ఉంటుంది కాబట్టి ధ్యానం అవసరమైంది. కానీ నీతో నువ్వు, నీలో నువ్వు, నీ లోపల ఉండాల నువ్వు. దాని పేరే ఏకాంతము. ఎవరు లేకుండా ఒక్కోళ్ళం ఉన్నామనుకోండి ఇంట్లో, అబ్బా ఎవ్వరు లేరు, బోర్ అవుతుంది అనుకుంటా డబ్బాలన్నీ తీసి నోట్లో ఒకటి వేస్తాం, టీవీ చూస్తాం, ఎవరినో ఫ్రెండ్స్ని పిలుస్తాం, ఏదో చెత్త మాట్లాడడానికి పక్కింటికి పోతాం. కానీ దాని పేరు ఒంటరితనం. ఏకాంతం అంటే నీతో నువ్వు, నీ లోపల ఉండడం.
అప్పుడు నీ అంతర్వాణి నీతో మాట్లాడుతుంది. ఇక్కడ నుంచి నీ చేష్టలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ నీతో నువ్వు ఎలా ఉన్నావు, అప్పుడు నీతో నువ్వు సక్రమంగా ఉంటే ప్రతి ఒక్కరితో నువ్వు అద్భుతంగా ఉంటావు అని చెప్పాడండి కృష్ణ భగవానుడు. మెల్లగొట్టకండి, ఎందుకంటే నిద్ర వచ్చేటోళ్ళు ఇవ్వాలి కదా. ఈ క్లాస్ కొడుతూనే ఉండండి, నిద్ర వస్తున్నాయి హాయ్ హాయ్ అంటున్నాయి ఇంటికి లాయలేదు. ఒరిగి కూర్చోవద్దని చెప్పిన, కొంచెం ఏదో పెద్ద మనుషులకి ఇబ్బందిగా ఉంటే ఒరగండి, ఒరిగితే తప్పితే కథ ఒరిగితేమంటే అలా వస్తుంది నిద్ర. తిన్నాం కదా మేడం, ఒక్క పొద్దు కదా ఏడ తిన్నాం. మన చేష్టలు చాలా ముఖ్యమండి. అందుకే త్రికరణ శుద్ధి అంటారు కదా, మనస వాచ కర్మ. అంటే చేష్టలు అంటే ఏంటి, మనం చేసే కర్మలు ఎలా ఉన్నాయి చూసుకో అంటున్నాడు. కర్మసు తర్వాత ఏం చెప్తుండు, యుక్త నిద్ర నిద్రా బోధస్య. నువ్వు నిద్ర ఎలా పోతున్నావు ఇది కూడా గమనించుకో అంటున్నాడు. ఎప్పుడు వండుకుంటున్నావు, ఎప్పుడు లేస్తున్నావు. ఇప్పుడు మీ అందరికీ ప్రశ్న ఇది, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి. మనకెవరికన్నా తెలియదా? మనకన్నీ తెలుసు. ఎప్పుడు పడుకోవాలో తెలుసు, ఏ టైంలో లేవాలో తెలుసు, కానీ చెయ్యం కాబట్టి దుఃఖం. అందుకని యుక్త స్వప్నావబోధస్య. ఎప్పుడు మెలుకోవాలి అంటే ఎప్పుడు లేవాలి, ఎప్పుడు నిద్ర పోవాలి. ఈ రెండు మనకి చాలా అవసరం. మీ అందరికీ తెలుసు, దీన్ని వివరించాల్సిన అవసరం లేదు కదిగా. ఎప్పుడు పడుకోవాలో తెలుసు. టీవీ సీరియల్ 12 దాకా వస్తే 12 దాకా బిగ్ బాస్, ఇంకేమో అడ్డాలు బిడ్డలు సుమా అడ్డ వస్తుంది కదా. ఇలాంటి అన్నీ కూడా చూసుకుంటూ మన నిద్రని పోగొట్టుకుంటే మన శరీరం తొందరగా కృష్ణార్పణ. అందుకని శరీరం వజ్రకాయంగా అద్భుతంగా ఉండాలంటే నిద్రని పెట్టింది ప్రకృతి మాత. నిద్ర ఏదో రాత్రి అయిందనో నువ్వు అలసిపోయినావనో పడుకోవడానికి కాదు, ఈ శరీరాన్ని రక్షించడానికి. నా నిద్ర కూడా పోకపోతే తెల్లన్నాక ఆలోచిస్తూనే ఉంటావు. అప్పుడు ఏమవుతుందంటే నీ శరీరం కుళ్ళిపోయి కుంచిపోతుంది, ప్రాణశక్తి వెళ్ళిపోయి మన శరీరము తొందరగా పాడైపోతుంది. మన శరీరం తొందరగా పాడు కాకుండా ఉండాలి అంటే సరి అయిన నిద్ర. ఆహారం కంటే చాలా చాలా ముఖ్యమైనది నిద్ర. మీరే గమనించండి, ఒక రోజంతా భోజనం చెయ్యకుండా ఉండగలుగుతామా లేదా? చెప్పండి. నేను తలకాయలు ఊపద్దని చెప్పిన, ఉండగలుగుతామా లేదా? ఉంటాం. ఒకరోజు కాదు, నేనైతే 21 రోజు ఉన్నా ఆహారం లేకుండా. అంటే ఇక్కడ అనుకుంటే చాలు, చేస్తామా చెయ్యం. అబ్బో నాతో నేనైతే ఇక్కడ అనుకున్నాం అనుకో. అందుకే మనం ఇక్కడ, ఎందుకంటే మానవుడు గొప్పవాడు, మాధవుడు అవడానికి వచ్చిండు. ఏ జీవికి లేని అర్హత మానవ జన్మకుంది. కాబట్టి మానవునితో కానిదంటూ ఈ భూమి మీద దేవుడు ఏం పెట్టలే. అందుకనే మానవునితో ప్రతిదీ అవుతుంది అన్నది ఒక పాయింట్ మాత్రం తల్లులారా మర్చిపోవద్దు, బీరువాలో పెట్టండి. అందుకని మనతోని ప్రతిదీ అవుతుందమ్మా. ఈ రోగం పోగొట్టుకోవాలంటే కూర్చో, ధ్యానంలో కూర్చో, వెళ్ళిపోతుంది. ఈ సమస్య పోవాలి, ఆ సమస్య పోవాలి అంటే నాకు జ్ఞానం కావాలి. ఆ సమస్యకి భయపడి మనం పారిపోవద్దు. సమస్య వస్తే మనని చూసి సమస్య వారిపోయేలాగా ఒక శక్తిగా మారాలి అని చెప్తున్నాడు మనల్ని. అందుకని నిద్ర మన శరీరాన్ని రక్షించడానికే. అందుకే కదా మనకు రామాయణంలో లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్ర పోలేదండి. 14 సంవత్సరాలు లక్ష్మణుడు నిద్ర పోలే. ఆ నిద్రనంతా భార్యకి ట్రాన్స్ఫర్ చేసిండు, అన్నని వదినని రక్షించడానికి. తెలుసా ఈ విషయం? ఎంతమందికి తెలుసు? చేతిలో ఆటండి, మంచిలో ఆటండి, దించండి. ఆస్మాన్ కూడా తెలియదు.
ఎందుకంటే రామాయణంలో వాల్మీకి మహర్షి రాసిన గొప్ప విషయం నిద్ర గురించి ఏమనుందంటే, లక్ష్మణునికి నిద్ర ఎక్కువ. ఆ నిద్ర ఎక్కువ టైంలో రాత్రిపూట సీతమ్మ వారిని రాముణ్ణి కాపాడడానికి ఆ దట్టమైన అడవిలో ఈయన మెలకువతో ఉండాలి. తల్లి చెప్పింది కదా, రాముడు అంటే దశరథుడు అనుకో, సీత అంటే సుమిత్ర అనుకో, అమ్మా నాన్న అనుకొని వాళ్ళని రక్షించు పుత్ర అన్నది తల్లి. మనమైతే చెప్తామా? అంత గొప్పోళ్ళు వాళ్ళు. అందుకని చెప్పి తోలించింది కాబట్టి ఆ ఆజ్ఞ మేరకి చెయ్యాలనుకుంటే నిద్ర వస్తుందని కళ్ళని బాణంతో ఓడ్చుకుంటాడు, నిద్ర పోవద్దని. అయినా ఊక్కుండదు నిద్ర. టైం అయిందంటే వచ్చేస్తుంది. అది దాని యొక్క సహజ గుణం. నిద్ర రావడం సహజ గుణం. మనమే కళ్ళు కడుక్కుంటా టీవీ చూస్తాం, కళ్ళు కడుక్కుంటా, అది అవసరం లేదు. అలా నిద్ర దేవతని పిలిచిండు. ఇలా పిల్లగానే వచ్చేవాళ్ళు అప్పుడు, అంత గొప్పవాళ్ళు వీళ్ళు. నిద్ర దేవతని పిలిస్తే, అమ్మా తల్లి, నేను ధర్మాన్ని కాపాడడానికి, సీతారాముని కాపాడడానికి కాదు, ఈ సీతారాములు ధర్మం కోసం భూమి మీదకి వచ్చిండ్రు, ఆ ధర్మాన్ని కాపాడడానికి నేను నిద్రపోకూడదు తల్లి. మరి నా నిద్ర తీసేయు అంటే అది ప్రకృతి విరుద్ధం అన్నది. నీ యొక్క నిద్రని ఎవరన్నా తీసుకుంటే అప్పుడు ఓకే అంటే, అప్పుడు ఎవరు తీసుకుంటారు? భార్య తప్ప. అప్పుడు ఊర్మిళకు ఒక్కసారి గట్టిగా, ఎందుకంటే ఎంత గొప్పదండి ఊర్మిళ. సీత గురించే చెప్పుకుంటాం కానీ ఊర్మిళ గురించి చెప్పుకోవాలి. ఊర్మిళ 14 సంవత్సరాలు తన నిద్ర, 14 సంవత్సరాలు తన భర్త నిద్రని యోగ నిద్రలోకి వెళ్ళిపోయి, ఆహారం ఏమీ లేదు 14 సంవత్సరాలు. అంటే చూడండి నిద్ర ఎంత గొప్పదో. అందుకని పనికి మాలిన ముచ్చట్లు, ఇప్పుడంటే చలి పెడుతుందని వంటామచ్చు కానీ ముచ్చట్లు మానేద్దాం. టీవీ సీరియళ్ళు వద్దు తల్లి. అందుకని మన టైం అయిందంటే పడుకుందాం, బ్రహ్మ గడియల్లో లేద్దాం. అప్పుడు మన శరీరం సాధనకి ఎంతన్నా సహకరించుకోవచ్చు. ఓకేనా? యుక్త స్వప్నావ బోధస్య. చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇది. అంటే యుక్తాహార విహారస్య, చెప్పండి, యుక్తాహార విహారస్య. నోరు ఎందుకు లేత్తలేవు? ఎట్లా ఉండాలి అంటే ఇట్లా మనం యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య. గోద కాదు, బోధస్య. యోగో భవతి కర్మ, యోగో భవతి దుఃఖః. ఇప్పుడు మనకి దుఃఖం పోవాలి, దుఃఖం ఉండకూడదు మనిషికి అంటే, ఇప్పుడు చూడండి భగవానుడు ఏమేం చెప్పిండు? ఆహారం గురించి చెప్పిండు, మన వ్యవహారం, మన ప్రవర్తన గురించి చెప్పిండు. అలాగే ఇంకొకటి ఏంటిది? నిద్ర గురించి చెప్పింది. ఎప్పుడు మేలుకోవాలో చెప్పింది. చూడండి ఒక్క శ్లోకం గురించి, ఇంకా నేను తొందరగా కంప్లీట్ చేసిన శ్లోకం. ఒక్క శ్లోకం గురించి ఇంత వివరణ ఉంటే మరి 700 శ్లోకాలలో ఎంత జ్ఞానం ఉంటుందో చెప్పండి, ఆలోచించండి. ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని చీరలు ఉన్నాయి, ఎన్ని నగలు ఉన్నాయి. ఈ చెత్తని చెత్తకుండిలో వేసి భగవద్గీతలో 700 శ్లోకాలలో ఒక్క శ్లోకంలోనే ఇంత జ్ఞానం ఉంటే అన్ని శ్లోకాలలో ఏమేముంది? పరితపించాలి మన మనస్సు చదవడానికి, నేర్చుకోవడానికి, ఆచరించడానికి. చదువు రాకపోయినా పర్వాలేదు, ఇప్పుడు మొత్తం ఫోన్లలో వస్తున్నాయి. రోజు ప్రొద్దున మీరు వేసి చూడండి, ఘంటసాల గారి భగవద్గీత వినండి. మహానుభావుడు తన జీవితాన్ని మొత్తాన్ని
భగవద్గీతకు అంకితం చేసిండు ఘంటసాల గారు. ఆయన శిష్యుడు గంగాధర శాస్త్రి గారు కూడా వాళ్ళ జీవితాలని మన కోసం భగవద్గీత అందరూ చదవాలి, అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో వాళ్ళ జీవితాలని పణంగా పెట్టిండు. మనకేం అర్థమైతలేదు. అందుకని మనం చదువుకున్నామా లేదా అన్నది కాదండి. భగవద్గీతని అర్థం చేసుకోవడానికి చదువుతో పని లేదు, మనసు ఉంటే చాలు. అందుకని వీడియో రూపంలో ఎన్నో ఉన్నాయి, వినండి. రోజు ప్రొద్దున మీ పిల్లలకి చెప్పండి, నాన్న భగవద్గీత కావాలి, వింటూ కూర్చుంటా ధ్యానంలో. రోజు వినగా 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 తినగా తినగా వేపేమైంది, తినగా తినగా వేప తీయగైనట్టు వినగా 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 ఏదో జ్ఞానోదయం అవుతుందా లేదా? రోజు వినండి భగవద్గీతని. చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు తప్పకుండా తీయాలి, చదవాలి. అంతరంగంగా అర్థం చేసుకొని నువ్వు ఇంకొకరికి చెప్పాలి. అప్పుడే పుత్రుడు పుడితే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు. అంటే మీకు ఒక కథ చెప్తా, వినండి. ఒక గ్రామం ఉందండి. ఒక గ్రామంలో ఇద్దరు వ్యక్తులు వైద్యులు ఉన్నారు. ఒక వైద్యుడు పాము కాటు, తేలు కాటు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి వైద్యుడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చూడండి. రెండవ వైద్యుడు ఎవరు? పక్షవాతం వచ్చిన సాల్వ్ చేసే వైద్యుడు. వీళ్ళిద్దరే ఉన్నారు ఊరి మొత్తానికి. వీళ్ళు ఏం చేసిండ్రంటే వీరి విద్యని ఇంకొకరికి నేర్పలేరు. వాళ్ళ విద్య వాళ్ళ దగ్గరనే ఉంచుకున్నారు. ఎందుకు? అక్కడ వాళ్ళ దగ్గర అసూయ ఉంది. ఏంటని? అబ్బో, నేను ఇంకొకరికి నేర్పితే వాడు డబ్బులు సంపాదించుకుంటాడు, నా దగ్గరికి ఎవరు రారు అన్న అసూయతో విద్యని నేర్పించలేరు. ఏమైపోయింది? ఈ పాము కాటు మనిషి ఒకరోజు అడవిలోకి వేయిండు. దేని కొరకి? ఆ పాము కాటు మందు కొరకి అడవిలోకి వేయిండు. తర్వాత ఈ పక్షవాతం మనిషి కూడా ఏదో మందు కోసం ఇద్దరు అడవికి వేయిండు. పక్షవాతం మనిషికేమో పాము కుట్టింది, పాము వైద్యునికేమో పక్షవాతం వచ్చింది. అప్పుడు వీళ్ళతో ఒక వ్యక్తి ఉంటారు. పాము కుట్టిన మనిషి పక్షవాతం, అవి పాము మనిషిని దొలకరాపో, పాము వైద్యుని దొలకరాపో అని ఇతను ఇటు వచ్చిండు. పక్షవాతం వచ్చిన మనిషి ఈ మనిషిని ఇటు తోలేసిండు. ఇతనికేమో పాము కుట్టింది, ఇతనికేమో పక్షవాతం వచ్చింది. అంటే అపోజిట్ విద్యల వాళ్ళకి అపోజిట్ రోగాలు వచ్చినాయి. ఏమైపోయింది? ఇతనికి చేయలేక, ఇతనికి చేయలేక ఇద్దరు చచ్చిపోయింది. ఇద్దరు చచ్చిపోతే ఆ వైద్యులు చూడండి, ఒకవేళ వారి వైద్యాన్ని ఒకరికి నేర్పిస్తే ఇద్దరు ప్రాణం పోసుకునేవారు. అందుకని మనకు ఏదైతే వస్తుందో, ఏ విద్య అయితే వస్తుందో ఒకరికి నేర్పించడమే పున్నామ నరకం నుంచి తప్పించుకోవడం. అంటే కొడుకు పుడితే తప్పించుకోము. ఎంతమంది తప్పించుకున్నారో చెప్పండి. మరి కొడుకులు ఉన్నారు కదా మనకి. దాని అర్థం అది కాదని తెలిసిపోయింది ఈరోజు. భగవద్గీత మీద అర్థం చేసుకోవద్దండి. పుత్రుడు పుడితే కాదండి, పుత్రుడు పుట్టిన వాళ్ళతో కాదు. నువ్వు ఒక పుత్రుణ్ణి, నీకు ఏ విద్య అయితే వస్తుందో ఆ విద్యని ఏ వ్యక్తికైతే నేర్పిస్తున్నావో ఆధ్యాత్మిక పుత్రుడు అతను. ఇతనికి ఆధ్యాత్మిక పుత్రుడు ఎవరు? మన చిన్నదేవరెడ్డి తాత. అంటే తనలాగా జ్ఞానాన్ని సంపాదించి కొన్ని వందల మందికి నేర్పించిందా లేదా? మరి ఈరోజు మీరు చెప్పగలుగుతున్నారా లేదా? అంటే చూడండి, పుత్రుడు పుడితే పున్నామ నరకం నుంచి తప్పించుకోవడం కాదు, మనకు వచ్చిన విద్యని అందుకే నేను చెప్పడానికి రావడానికి కారణం ఇదే. నా ద్వారా ఎంతమంది తయారైతే అంతమంది నాకు అయిపోయినట్టే. మరి నేర్పకపోతే ఏం జరుగుతుందంటే మళ్ళీ నేర్పించడానికి మళ్ళీ భూలోకానికి రావాలి. ఏ విద్య అయితే నీకు వస్తుందో అది నేర్పించలేవో, ఆ విద్యని నేర్పకపోతే మళ్ళీ భూమి మీద కంచి నేర్పించి పోవాలి.
దానికోసం రావాలి. అందుకని మనకేది వస్తుంది. అందుకని చూడండి, ఏ విద్య అయినా సరే ప్రాపంచికమా ఆధ్యాత్మిక సంబంధం లేదు. ప్రతి విద్యని ఒకరికి నేర్పించి ఒకరిని తయారు చేయడమే పున్నామ నరకం నుంచి తప్పించుకోవడం అంటే. తర్వాత మరి ఈ శ్లోకము ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చేతిలో పట్టండి.